Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి దేవరా మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది మామ. ఇక్కడ వీళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే టైంకి దించారు ట్రైలర్ని. ఇక్కడ వీళ్ళ పంక్చువాలిటీని డెఫినెట్లీ మెచ్చుకొని తీరాలి మామ. అయితే ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే మై డియర్ టైగర్స్ కాలర్ ఎగరేసుకోవడానికి రెడీ అయిపోండమ్మా. తారక్ అన్న నుంచి ఒక సోలో మూవీ వచ్చి 6 ఏళ్ళు అయ్యింది. ఈ 6 ఏళ్ల మొత్తంలో ఉన్న ఆ బాక్స్ ఆఫీస్ దాహం మొత్తం దేవరా మూవీతో తీర్చేస్తాడు చూడండి. ఆల్రెడీ ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు అనుకోండి, మామూలుగా ఉండదు. ఇంకా కొరటాల శివ గారి గురించి చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్. ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత ఆయనతో సినిమా అనగానే ఎక్కడో కొడుతుంది సీనా అని చెప్పిన వాళ్ళు కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందిరా అని అంటారు చూడండి. ఈవెన్ ట్రైలర్ కట్ కూడా చాలా బ్రిలియంట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఆడియన్స్ కి ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెంచేయాలన్న ఉద్దేశంతో కాకుండా మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటో మనకి ట్రైలర్ లోనే రివీల్ చేసేశారు. అంటే ఎలా ఉందంటే ఆడియన్స్ ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసే థియేటర్స్ కి తీసుకొని వస్తున్నారేమో అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే. పర్టికులర్ గా ఫ్యూ షార్ట్స్ అయితే మామా బ్రిలియంట్ ఉన్నాయి. ఆ క్లైమాక్స్ లోని షార్క్ తో వచ్చిన షార్ట్ చూస్తే మైండ్ పోయింది అనుకోండి. విఎఫ్ఎక్స్ మాత్రం అక్కడక్కడ కొంచెం తేడాగా అనిపించింది కానీ వాళ్ళకున్న బడ్జెట్లోని ఆల్మోస్ట్ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారని అయితే కనిపిస్తుంది. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారిని ఈ ట్రైలర్లో చూస్తుంటే తన వైలెంట్ పర్ఫార్మెన్స్ తో మనల్ని భయపెడతారు అనిపిస్తుంది మామ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ దిస్ ట్రైలర్ అనిరుద్ మామ బీజిఎం వింటుంటే నరాలే స్ట్రింగుల్లా తెగిపోయేలా గట్టి కొట్టాడు అనుకోండి. ఇంకా ట్రైలర్లోని మనకి స్టోరీ గురించి రివీల్ చేసి ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అన్ని హైడ్ చేశారని అయితే అనిపించింది. కానీ ఒక్క మాట ఇప్పుడే చెప్పేస్తున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉంది అన్న విషయం పక్కన పెట్టేస్తే తారక్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం డెఫినెట్లీ సినిమాకి హైలైట్ అవ్వుద్ది. ఒకవైపు ధైర్యాన్ని కూడా భయపెట్టేలా ఉండే క్యారెక్టర్, ఇంకోవైపు భయంతో నలిగిపోతున్న క్యారెక్టర్. ఈ 2 వేరియేషన్స్ ని స్క్రీన్ మీద మనకి పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తారని నమ్మకం నాకైతే ఉంది. బట్ ట్రైలర్ మొత్తంలో నాకు ఈ ఒక్క షాటే కొంచెం సస్పీషియస్ గా అనిపించింది. అంటే అందరికీ దూరం అయిపోయిన దేవరా యొక్క సెకండ్ రివీలా లేకపోతే సెకండ్ విలన్ రివీల్ ఏమైనా ఉందా అని. ఈ సెకండ్ విలన్ అన్న పదం ఎందుకు వాడానంటే బాబీ డియోల్ గారు ఈ మూవీలో ఉన్నారని చెప్పి న్యూస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ ఒక క్యామియో రోల్ లా ప్లే చేస్తున్నారని న్యూస్ ఉందన్నమాట. సెకండ్ పార్ట్ లోనే ఆయన క్యారెక్టర్ ఎక్కువగా ఉంటదట. మేబీ ఆయన కూడా అవ్వచ్చేమో అని నాకు డౌట్ గా ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్ నాకైతే బాగా నచ్చింది. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్ లో చెప్పండి. క్లియర్ గా చెప్పాలంటే చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, రాసి పెట్టుకోండి, శవాలు లేచినట్లు లేస్తాయి అనుకోండి రికార్డులు. ఫైనల్లీ మన కృష్ణానది దగ్గర రీటైనింగ్ వాల్ ఎవరు కట్టారు అని చెప్పి ఫ్యాక్స్ ఛానల్లో ఒక వీడియో అయితే ఉందన్నమాట. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో లింక్ కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను, తప్పకుండా చూసేయండి. అదిదా విషయం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.